ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయమందు మీకు అందరికీ కూడా ప్రభు పక్షముగా నా వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదే సమయంలో 2024వ సంవత్సరం క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు నా హృదయపూర్వకంగా మీకు మీ కుటుంబాలకు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన ప్రియ దేవుని సంగమా, ఈ క్రిస్మస్ను గురించినటువంటి సందేశాలు ఈ మాసమంతా కూడా మనము కొన్ని సందేశాలు వింటూ వచ్చాం. ఈరోజు డిసెంబర్ 25వ తారీఖు. ప్రపంచమంతా కూడా ప్రభు జన్మించినటువంటి కారణాన్ని మరింతగా మరి కొన్ని విషయాలను సంఘానికి తెలియపరుస్తూ, ప్రభు ఎందుకు వచ్చాడో, రావలసి వచ్చిందో ఆ ఉద్దేశాన్ని మరికొంత తెలియపరుస్తూ ఈ యొక్క డిసెంబర్ 25 యేసు ప్రభు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా కూడా సంతోషంగా ఈ కార్యక్రమాలు జరుపుకోవడం ఎంతో సంతోషం. మనం కూడా ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొంది దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, ఈ క్రిస్మస్ అనేటువంటి పదము 2 పదాల కలయిక. క్రైస్ట్, అలాగే మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రిస్మస్ యొక్క అర్థము క్రీస్తును ఆరాధించటం. ఆయనను ఆరాధించేటువంటి వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మనసులో ఒకటి ఉంచుకొని పెదవుల మీద ఒక మాట మాట్లాడితే అది ఆత్మతో సత్యముతో ఆరాధించడం కాదు. కొంతమంది వేషధారులుగా ఉంటారు. మనసులో ఒకటి ఉంటుంది, పెదవుల మీద ఒక మాట మాట్లాడతారు. మనసులో ద్వేషం ఉంచుకొని పెదవుల మీద నుంచి ప్రేమ కలిగిన మాటగా మాట్లాడితే కాదు. అలాంటి ఆలోచన హేరోదు అనే వ్యక్తి కలిగి ఉన్నాడు. జ్ఞానులతో అంటున్న మాట, మీరు వెళ్ళండి, ఆయనను పూజించండి, తిరిగి నాకు తెలియపరచండి ఎక్కడ పుట్టాడో యేసు, నేను కూడా వచ్చి ఆయనను పూజిస్తానని చెప్పాడు. ఈరోజు క్రిస్మస్ యొక్క అర్థం క్రీస్తును ఆరాధించటం. ఇది ఎందుకు మనం చేసుకుంటున్నామంటే, యేసు ప్రభువారు మానవాళిని ప్రేమించి ఈ లోకంలో జన్మించిన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మరికొంత యేసయ్యను గురించి తెలియపరుస్తూ ప్రభు మానవాళిని ప్రేమించి వచ్చిన దినాన్ని సంతోషిస్తూ ఎంతగానో సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, అలా యేసు ప్రభువారు జన్మించినప్పుడు కొన్ని సంఘటనలు జరిగాయి. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రభు దూత గొర్రెల కాపరుల దగ్గరకు వెళ్ళి, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని ప్రకటించిన సందర్భాన్ని చూస్తాం మనం బైబిల్లో. ఆయన జన్మించినప్పుడు ఆకాశంలో ప్రత్యేకమైన నక్షత్రం, ఆయన నక్షత్రం ఉద్భవించినట్లుగా బైబిల్ గ్రంథాల్లో మనం గమనిస్తాం. దాన్ని చూసినటువంటి జ్ఞానులు ఆయన దగ్గరకు చేరుకునేంత వరకు వారు ఎంతమాత్రం వెనుకకు అడుగు వేయలేదు. ఆ రీతిగానే మరికొంతమంది భక్తులు, సుమయోను అనేటువంటి భక్తుడు యేసు ప్రభువారు
8వ దినమున సున్నతి చేయబడుట కార్యక్రమంలో దేవాలయంలోకి వచ్చినప్పుడు ఆయన కనులారా చూచి ప్రభువును ఘనపరిచాడు, స్తుతించాడు. ఈ రీతిగా చాలా సందర్భాలు బైబిల్ గ్రంథంలో యేసయ్య జన్మించినప్పుడు జరిగినటువంటి సంభవాలుగా, సంఘటనలుగా ఉన్నాయి. ప్రభువునందు ప్రియులారా, ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకుంటూ మన ఆత్మీయ స్థితి మరింత మెరుగవ్వాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి. క్రిస్మస్ను ఆచారముగానో, క్రిస్మస్ను అలవాటుగానో, క్రిస్మస్ను ఏదో ఇతరులు చేసుకుంటున్నారు కొంతమంది, కొన్ని సంఘస్థుల వాళ్ళు, మేము చెయ్యాలి ఒక పోటీగానో, లేకపోతే వారికంటే మేము బాగా చేశాము అని చెప్పుకొని రీతిలో కార్యక్రమాలు మనం చేయడం కాదు. కానీ ఈ క్రిస్మస్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గుర్తించిన ప్రతి ఒక్కరము మనలో స్పిరిచువాలిటీ, ఆత్మీయత పెరగాలి. ప్రభు ఎందుకు వచ్చాడో ఆ ఉద్దేశాన్ని గ్రహిస్తున్నటువంటి మనం అందరం కూడా ఉద్దేశానికి అనుగుణంగా మన జీవితాలను కొనసాగించుకోవాలి. జ్ఞానులు ఎలాగైతే యేసయ్యను చూచేంత వరకు, చేరుకునేంత వరకు వారు ప్రయాణమై ఆ ప్రయాణాన్ని సాగిస్తూ గురికి చేరుకోగలిగారో, మనకు కూడా ఈ లోకంలో ప్రభువునందు పిల్లారా, ఈ లోక జీవితంలో మనం గమనించాల్సిన మాట ఏంటంటే, మనకు కూడా ఒక గురి ఉంది. ఆయన్ను చేరుకోవాలి, ఒకరోజు ప్రభు రాజ్యాన్ని చేరుకోవాలి, ప్రభువును చూడాలి అనేటువంటి గురిని మనం కలిగి ఉండాలి. సిమియోను భక్తుడు ఆ యేసయ్యను చూచినప్పుడు రక్షణ సంతోషాన్ని పొందుతూ ఉన్నాడు. అయ్యా, నువ్వు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూచాను, సంతోషించాడు. ఈరోజు క్రిస్మస్లో భౌతిక సంబంధమైన సంతోషాలు అనుభవిస్తూ పండగొచ్చింది వెళ్ళిపోయింది అన్నట్టు కాకుండా, ఈ పండుగ పరమార్థం ప్రభు పరమును విడిచి వచ్చినటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకోవడాన్ని బట్టి, ఇంకా నేను ప్రభువుకు దూరమైన వేరైన జీవితం నాలో ఉంటే దాన్ని నేను సరి చేసుకుంటాను. ఈ సంవత్సరం నుంచి అయినా ఆత్మతో సత్యముతో ప్రభు నేను ఆరాధిస్తాను అనే నిర్ణయానికి రావడం ఎంతో సంతోషం. కాబట్టి ప్రభువునందు పిల్లారా, ఈ గొర్రెల కాపరులు ప్రభువు వారికి చెప్పినటువంటి మాటను వారు విన్నారు. కాబట్టి ఆ గొర్రెల కాపరుల గురించి క్లుప్తంగా మనం గమనించినప్పుడు, వారు విన్నారు, రెండవది విశ్వసించారు, మూడవది విధేయులయ్యారు, నాలుగవది వివరించారు. విన్నారు, విశ్వసించారు, తర్వాత విధేయులయ్యారు, తర్వాత వివరించారు. ఈ 4 పనులు గొర్రెల కాపురు చేశారు. ఏమైతే వారు విన్నారో, వినదాన్ని విశ్వసించిన తర్వాత ఆ ప్రభు పుట్టినటువంటి స్థలానికి ప్రయాణమై వెళ్ళి ప్రభు దగ్గరకు చేరుకున్నారు. ఆయన చూసిన తర్వాత ఆయన గురించి వివరించారు. ఈరోజు సంఘముగా మనము కూడా ఇది కలిగి ఉండాలి. ఈ క్రమము చాలా ప్రాముఖ్యం సంఘంగా మనకి. దేవుని వాక్యము వినడం ఎంత ప్రాముఖ్యమో, విన్న వాక్యము విశ్వసించడం అంత ప్రాముఖ్యము. విశ్వసించిన దానికి విధేయత మనం చూపాలి, లోబడ్డం. విధేయత చూపుతున్న వ్యక్తి వివరించే వ్యక్తిగా ఉంటాడు. ఎవరి గురించి? ఎవరి గురించి వాళ్ళు కాదు. ఈరోజు ఎవరి గురించి వాళ్ళు చెప్పమంటే, మా కుటుంబం ఇలాంటిది, నా జీవితం ఇలాంటిది, మా ధనము ఇంతుంది, మా బలం ఇంతుంది, మా హోదా ఇలాంటిది, మా పరిస్థితులు ఇలాంటివి. మనము మన గురించి సొంతగా చెప్పుకోవాలంటే ఎవరు ఏ విషయాల్లో కూడా తగ్గించుకొని మాట్లాడరు. లేనివి కూడా వాటిని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రభువునందు పిల్లారా, గొర్రెల కాపురులు వారి గురించి కాదు వివరించింది. విన్నది ఎవరి గురించి విన్నారో, ప్రభుదూత చెప్పిన మాట, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు.
ఈయన ప్రభు అయిన క్రీస్తు, ఆయన రక్షకుడు. ఆయన గురించి విన్నారు, ఆయన మాటను విన్న తర్వాత విశ్వసించారు, నమ్మారు. ఏదో ఒక స్వరం వినపడింది, వెళ్ళిపోయిందిలే. ఏదో మాకు ఆదివారం వాక్యం వినబడుతుంది, ఆయన వెళ్ళిపోతున్నాళ్లే, తర్వాత మా జీవితం మాది. మమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు? అడిగితే ఎవరన్నా ఊరుకుంటారా? గమనించండి, కొంతమంది అలా కూడా చేస్తున్నారు కదా. కానీ ఈ గొర్రెల కాపురలా కాదు. వారు విన్నారు, విశ్వసించారు, విధేయులవుతున్నారు, వివరించారు. ఎవరి గురించి విన్నామో, ఎవరిని విశ్వసించామో, ఎవరికి విధేయులవుతున్నామో, ఆ విధేయులుగా ఉన్నటువంటి ఆ ప్రభువుకు విధేయులుగా ఉన్న మనము ప్రభువును గురించి వివరించాలి. ప్రభువునందు పిల్లారా, వివరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనేకులు నశించేటువంటి వారుగా ఉంటున్నారు. దేవుని వాక్యము తెలియక, ప్రభు రాజ్యమును గురించి గ్రహింపు లేక, పాపముల చేత, అపరాధముల చేత అనేక మంది ప్రజలు ఉన్నారు. ప్రకటించేవారు ఉంటే, వివరించేవారు ఉంటే కొంతమంది అయినా వింటారు. ఇదిగో ఈ రీతిగానైనా ఈ మాధ్యమాల ద్వారానైనా కానీ కొంతమంది అయినా వింటారు, చూస్తారు. వారు కొంచెమైన అసలు ప్రభు ఎందుకు వచ్చాడో ఈరోజు చాలా క్రైస్తవ సమాజానికి కొంతమందికి తెలియకపోవడము చాలా బాధాకరం. ఏంటంటే మా పండగ ఈరోజు అంతే. పండగ అంటే ఏముంది? వంట చేసుకుంటాము, చక్కగా అలంకరించుకుంటాము, మందిరానికి పోతాం, వస్తాం. కొంతమంది ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? కొంతమంది పండగ క్రైస్తవులుగా పిలుచుకోవడానికి కూడా ఇష్టపడరు. ఆ పండగ రోజు కూడా టైం ఉండదు వాళ్ళకి. వాళ్ళ వ్యర్థమైనటువంటి కార్యాలు చేసుకోవడానికి, పాపము సంబంధించిన కార్యాలు చేసుకోవడానికి కొంతమందికి దానికే సమయం ఉంటుంది. కానీ కనీసం పండగ క్రైస్తవులుగా కూడా పిలిపించుకోవడానికి కొంతమందికి ఆ అదృష్టం కూడా లేదు. నువ్వెంతో ధన్యుడు, ధనిరాలు ప్రభునందు ప్రియ సంగమా. ప్రభువుని గురించి ఇంతకాలం వింటూ ఉన్నావు. వింటున్న మాట విశ్వసించు. విశ్వసించిన మాట దానికి విధేయులుగా ఉంటే వివరించేవారుగా దేవుడు నడిపిస్తాడు. వివరించాలి. కాబట్టి ఈ గొర్రెల కాపరులు దేవుని గురించిన సమాచారం విన్నారు, విధేయులయ్యారు. ఈరోజు దేవుని మాట వినుట వలన ఒక 3 లేకపోతే 4 ప్రయోజనాలు లేకపోతే మేలులు చాలా త్వరగా నేను చెప్పి ముగిస్తాను. ఒకటి గమనిద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనాన్ని చూసినట్లయితే వ్రాయబడుతున్నటువంటి మాట, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. మీరు సమ్మతించి, ఎవరి మాట? నా మాట వినమని చెప్పడం లేదు. ఎవరి మాట మనం వినాలి? పరిశుద్ధ లేఖనములో ప్రభువుని గురించిన మాట రాయబడి ఉంది. ఆ మాట మనం వినాలి. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క ఏ పదార్థాలు? మంచి పదార్థాలను అనుభవించెదరు. మొదటి మాట ఏంటంటే దేవుని మాట వినటం ద్వారా భూమి యొక్క మంచి పదార్థాలను మనము అనుభవిస్తాం. చాలా మందికి భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవించే పరిస్థితి ఉండదు కదా. వ్యర్థమైన వాటి పరుగులు తీస్తారు, వ్యర్థమైన వాటి కోసం ఎంతో ప్రయాసపడతా ఉంటారు. మంచి పదార్థాలు, మనకు ఉపయోగకరమైనటువంటివి, భూమి మీద కొన్ని ఉపయోగం లేని వాటిని కూడా కొంతమంది ఏం చేస్తున్నారు? పాపానికి సంబంధించినవి, తద్వారా వారికి వచ్చే నష్టం చాలా బాధాకరం. మీరు సమ్మతించి నా మాటలు వినినేలా భూమి యొక్క మంచి పదార్థాలను మీరు అనుభవిస్తారు. రెండవ విషయంలోకి వచ్చేటప్పటికి మనము ఇంకొన్ని విషయాలు తెలుసుకుంటాం. కాబట్టి మనము దేవుని వాక్యము సమ్మతించి వినాలి. ఇది నా మేలు కొరకు దేవుని మాటని గౌరవించాలి. నా క్షేమము కోసం, నా కుటుంబ క్షేమం కోసం దేవుని మాట నాకు తెలియచేయబడుతుంది అని గ్రహించాలి. మంది
నిర్లక్ష్యం చేస్తారు. దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తారు. నిర్లక్ష్యం చేసిన వారి జీవితాలు నిత్య నరకాగ్నిలో ఉంటాయి. అందులోకి వెళ్ళిన తర్వాత ఇంకెవరు అక్కడి నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని వాక్యాన్ని నమ్మి వాక్య ప్రకారము జీవించేవారుగా ఉందాం. గొర్రెల కాపరులు నిర్లక్ష్యం చేయలేదు, వారు విధేయులయ్యారు. విధేయులవుతున్న వారు, దేవుని మాట వింటున్నవారు, వారు భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారు. కొంతమంది పంట వేస్తారు కానీ పంట చేతికి రాదు. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ప్రభువు మాటకు లోబడితే నీవు చేసిన కష్టానికి తప్పకుండా ఫలితం దేవుడు అనుగ్రహిస్తాడు. రెండవ మాట గమనిద్దాం. రెండవ మాటను చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము గమనిద్దాం. 28వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. 28:8 నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఎప్పుడు ఎప్పుడు దీవెన కలుగుతుంది? ఎప్పుడు దీవెన కలుగుతుంది? దేవుని మాటకు విధేయులమైనప్పుడు. ఎక్కడుంది ఆ మాట? ఆ మొదటి లైన్ చూద్దాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట, మొదటి వచనం, 28వ అధ్యాయము మొదటి వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా. చాలు. ఇప్పుడు 8వ వచనం మనము చదివిన భాగాన్ని గమనిస్తే, నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ ఏమొస్తుంది నీకు? కొంతమంది ప్రయాసపడతారు, ప్రయత్నం చేస్తారు కానీ ఫలితం శూన్యం. ప్రయాసపడతారు. కొంతమంది నెలంతా కూడా ప్రయాసపడతారు ఉద్యోగానికి వెళ్ళి, కానీ దేవుని మాట వినని వాళ్ళకి ఆ దీవెన యొక్క ఆ మేలు అర్థం చేసుకోలేరు, దీవెనలు అనుభవించలేరు. ఈరోజు చాలామంది దేవుని మాట వినని వారి జీవితంలో నష్టం ఉంటుంది. నువ్వు చేయు పనులన్నిట్లో ఆ పనులన్నీ మేలుకరంగా ఉండాలంటే దేవుని మాటకు మనము విధేయులం కావాలి. గొర్రెల కాపరులు ప్రభువును గురించిన సమాచారమును వారు విన్నారు, విధేయులవుతున్నారు. ఆ సమాచారం ఏంటంటే, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఈరోజు దేవుని గ్రంథం నుంచి వినబడుతున్న మాటలు మనము వినడం ద్వారా భూమి యొక్క మంచి పదార్థాలను మనం అనుభవిస్తాం. రెండవది, మనం చేసేటువంటి పనులన్నిటిలో దేవుడు వాటిని దీవెనకరమైనవిగా మారుస్తాడు. దేవుని మాట వినకుండా కొన్నిసార్లు సొంత నిర్ణయాలు తీసుకుంటే ఆ నష్టం అప్పుడే కనబడకపోవచ్చు, కానీ తర్వాత నష్ట ఫలితము మనకు కలుగుతూ ఉంది. వెంటనే కలగకపోవచ్చు, ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు, చాలా ప్రేమ కలిగిన వాడు దేవుడు. కొన్నిసార్లు పొరపాటు చేస్తున్నా దేవుడు అవకాశం ఇస్తున్నాడని ఆ పొరపాటును కొంచెం పెంచుకోవద్దు దయచేసి. దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఒకవేళ ఇలాంటి క్రిస్మస్ ద్వారా నువ్వు తెలుసుకుంటావేమో, ఒకవేళ ఇలాంటి సందేశం ద్వారా నీ జీవితం సరిచేయబడుతుందేమని అవకాశం ఇస్తాడు. కాబట్టి ఈరోజు చాలామంది ప్రయాసపడుతున్నారు వారి పిల్లల కోసం, ప్రయాసపడుతున్నారు వారి భవిష్యత్తు కోసం, ప్రయాసపడుతున్నారు, ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నారు, కానీ విఫలం ఎదురవుతుంది, ప్రతిఫలం రావడం లేదు. కారణం ఏంటంటే దేవుని మాటకు ఎక్కడైనా నీవు విధేయురాలుగా ఆయన దృష్టికి కనబడుతున్నావేమో. జాగ్రత్త ప్రభునందులారా. గొర్రెల కాపరులు వాళ్ళు ఏమాత్రం కూడా ఆలస్యం చేయలేదు. విని సమాచారము విశ్వసించి
విధేయత చూపుతూ వెళ్ళి చూచి యేసయ్యను గురించి వివరిస్తూ ఉన్నారు. ఈరోజు యేసయ్య మాట వింటున్న మనము మంచి పదార్థాలను, భూమి యొక్క పదార్థాలను అనుభవించడమే కాకుండా మనం చేసే కష్టాజితం, చేసేటువంటి ప్రయాసకు తగిన ప్రతిఫలం పొందుతాం. ఈరోజు పరిస్థితి ఎలాగా ఉందంటే ట్రెండ్ మారిపోయింది. కష్టపడకుండా సంపాదించాలా, అది అబద్ధం కావచ్చు, అన్యాయం కావచ్చు, మోసం కావచ్చు. కష్టపడకుండా సంపాదించాలి. అలా సంపాదించినది రెండింతలుగా పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. బైబిలు ఏమాత్రం కూడా అన్యాయము, అబద్ధము, అక్రమము, మోసము వీటిని ఏమాత్రము చేయమని ప్రోత్సహించడం లేదు. దేవుని మాట ఈ వాక్యం వినే సమయానికి ఎదుటి వ్యక్తిని మోసపరిచి, ఎదుటి వ్యక్తిని అన్యాయముగా ఒకవేళ ఆయన దగ్గర నువ్వు పొందుకోవడం కోసం ఆ ఆలోచన చేస్తున్నావేమో, దయచేసి సరిచేసుకో ప్రభునందు. ప్రియ వాక్యమిటను సహోదరి సహోదరుడా, దేవుడు మనకు న్యాయమును, క్రమమును, ప్రేమను, తగ్గింపును, క్షమాపణను, ఆదరణను, వాత్సల్యతను ఇవి కలిగి ఉండడము ఆయన చేసి చూపించి మనల్ని చేయమంటూ ఉన్నాడు. కాబట్టి మనము చేసేటువంటి కొన్నిసార్లు ప్రయత్నం, ప్రయాస అది మనకు దీవెనకరంగా దేవుడు ఉంచుతాడు. కానీ మనం మాత్రము క్రమమైనటువంటి ఆ పరిచర్య, లేకపోతే క్రమమైనటువంటి ఆ పనిని న్యాయంగా ఏది చేసినా న్యాయంగా చేయాలి. కాబట్టి దేవుని మాట వినుట వలన ఒకటి, భూమి యొక్క మంచి పదార్థాలను మనము అనుభవిస్తాము. అరితిగానే మనము చేయు పనులన్నింటిలో దీవెనను మనము పొందగలుగుతాం. చివరిది చెప్పేసి ముగిస్తాను. మొదటి కీర్తనలో మనం చూసినట్లయితే, మొదటి కీర్తన 3వ వచనాన్ని చూద్దాం. కీర్తన గ్రంథం మొదటి కీర్తన 3వ వచనాన్ని చూద్దాం. అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఏమి వాడక, ఆకు వాడక, తన కాలమందు ఎలా ఉంటాడు? ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ప్రభునందులారా, దేవుని మాట వినేవాళ్ళు చేయునంతయు సఫలమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వారు ఫలభరితమైనటువంటి జీవితాన్ని, ఫ్రూట్ఫుల్ లైఫ్ అనొచ్చు. ఈరోజు కొన్ని చెట్లను చూస్తాం మనం, అవి విత్తనంగా, తర్వాత మొక్కగా, తర్వాత మానుగా విస్తరిస్తాయి, కానీ పచ్చగా ఉంటాయి, కానీ ఫలాలు ఉండవు. ఈరోజు క్రైస్తవుడు కొంటే సరిపోదు. క్రైస్తవుడు క్రీస్తును చూపించాలి, క్రీస్తుని గురించి వివరించాలి. క్రీస్తు క్రియలు, ఆయన చూపిన మాదిరి అవి కలిగి ఉండాలి. చాలా మంది జీవితంలో క్రిస్మస్కు మందిరంలోకి వచ్చి కూర్చునే ఆ అలవాటు ఉండొచ్చు, ఆదివారము దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుని అలవాటు ఉండొచ్చు, దేవుని మాటలు వింటున్న అలవాటు ఉండొచ్చు, కానీ వారి జీవితాలు, వీరు ఎవరంటే వారి క్రైస్తవులు అంతే. అతడు నీటి కాలవల యోర నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఒక చెట్టును చూడగానే దానికి ఫలాలుంటే చూసేటువంటి వ్యక్తి చాలా సంతోషపడతాడు, దానికి ఆకర్షించబడతాడు. ఎంత మంచిగా ఉంది చూడండి ఈ మామిడి పండు, అయ్యా ఎంత చక్కగా ఉంది, ఈ జామ పండు ఎంత చక్కగా ఉందో, చెట్టుకి తినాలనిపిస్తూ ఉంది, ఆశ కలుగుతూ ఉంది. ఈరోజు దేవుడు కూడా ప్రభునందు పిల్లారా మనం ఫలించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. పచ్చగా ఉండి సరిపోదు. అంటే భౌతికంగా కొంతమంది అంటూ ఉంటారు, అయ్యా నూరేళ్ళు పచ్చగా ఉండు అని దీవించడం మంచిదే, కాదనలేదు. అతడు నీటి కాలవల యోర నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఎలా ఉంటాడు? ఫలమిచ్చు చెట్టు వలె. ఒక చెట్టుకు ఫలం ఉంటేనే దానికి పరిపూర్ణత ఉంటుంది. ఆ చెట్టుకు ఫలము లేకపోతే పచ్చగా ఉంటే సరిపోదు. ఎందుకంటే అది ఫలము కాసే చెట్టు, దానికి ఆ గుణం ఉంటే అది ఫలాలు ఇవ్వాలి ఖచ్చితంగా. తప్పకుండా అది ఫలాలు ఇస్తేనే ఆ చెట్టుకు విలువ ఉంటుంది. ఈరోజు ప్రభు నామాన్ని గమనించిన మనము ఆయన నామానికి మహిమను తీసుకొచ్చేవారుగా ఉండాలంటే మనలో ఫలాలు ఉండాలి. ఏ ఫలాలు ఉండాలి? కొన్ని ఫలాలు ఉన్నాయి బైబిల్లో.
ఆత్మఫలాలు ఎక్కడున్నాయో వాటిని తీసి చదవండి ఒక్కొక్కటి. ఎక్కడున్నాయి అవి? గలతీ పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి ఉంటాయి, చదువుదాం. అయితే ఆత్మఫలమేదనగా, 1 ప్రేమ. ఆకర్షణతో కూడిన ప్రేమలు వేరు, ఆత్మీయమైన ప్రేమ వేరు. యేసు ప్రభు వారు మనకు చూపించిన ప్రేమ ఏమాత్రము స్వార్థంతో కూడింది కాదు, ఆకర్షణతో కూడింది కాదు, ఆత్మ సంబంధమైనది. ఈరోజు మన ప్రేమ కూడా ఎలా ఉండాలి? స్వార్థంతో కూడింది కాదు. ఈరోజు స్వార్థం పెరిగిపోయింది. స్వార్థం పెరిగిపోయినటువంటి కాలంలో మనం ఉన్నాం. ప్రభువులో ప్రేమలో ఉంటాడు. 1 ప్రేమ కలిగి ఉంటారు. 2 సంతోషం. ఏ సంతోషం పొందుతున్నారు ఈరోజు చాలా మంది? ఇదిగో అలంకరణ చేసుకోవాలి, ఇదిగో పాసులు కాల్చి సంతోషించాలి, రంగులు వేసి సంతోషించాలి, అదిగో ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి. పండగ కాబట్టి కొంతమంది తాగాలి, కొంతమంది తిరగాలి. ఈ రక సంతోషం. డబ్బు ఖర్చు పెడుతూ అది శరీరానికి ఉపయోగకరం కాకపోయినా మనకు నష్టకరమైన ఖర్చు పెడుతూ ఆ సంతోషం కోసం పరుగులు తీస్తున్నారు. కానీ ఆత్మ సంబంధమైన సంతోషం కావాలి. ఒక తల్లి, కుమారుడు, పిల్లలు అందరూ కలిసి సంతోషంగా ప్రభువుని ఆరాధిస్తే, సంతోషంగా కలిసి భోంచేస్తే, సంతోషంగా కలిసి వారికి ఉన్నటువంటి కొన్ని విషయాలను మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది ఆ కుటుంబంలో వాతావరణం. తండ్రి ఎక్కడో ఉంటాడు, తమ్ముడు ఎక్కడో ఉంటాడు, అన్న ఎక్కడో ఉంటాడు. తండ్రి ఎప్పుడు వస్తాడో ఇంటికి తెలియదు. తండ్రి వస్తున్నంటే పిల్లలు భయపడే రోజుల్లో, భయపడే మాట్లాడుతున్న విధానం బట్టి మరి పక్కన వాళ్ళు భయపడుతున్న విధానాలు. జాగ్రత్త ప్రభువులారా, నేను ముగించుతూ ఉన్నాను. అతడు నీటి కాలవల ఎవరు నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉన్నను. క్రైస్తవుడు ఫలించాలి. ఆత్మ ఫలాలు ప్రేమ, సంతోషము, సమాధానము. ప్రభు సమాధానానికి కర్త. క్రిస్మస్లో అది ఉంది. సమాధానం ఉండాలి. సమాధానం లేకుండా క్రిస్మస్లో ఉన్నానంటే నో యూజ్. అన్నదమ్ముల మధ్యలో సమాధానం ఉండాలి, అక్క చెల్లెల మధ్యలో సమాధానం ఉండాలి, సంఘములో కుటుంబాల మధ్యలో సమాధానం ఉండాలి, ఆ యొక్క భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉండాలి. సమాధానం అది చాలా ప్రాముఖ్యం. సమాధానానికి కర్త ఆయన. కొంతమంది ఒకరి ముఖం ఒకరు చూసుకోలేని పరిస్థితుల్లో కోపము, అసూయ, జలసి. కానీ ప్రభు ప్రేమను కలిగి ఉన్న వాళ్ళు, వారి సమాధానము చాలా మంచిగా ఉంటుంది. ప్రభు సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మానవునికి దేవునికి సంబంధం తెగిపోతే దాన్ని ఐక్యపరచడానికి వచ్చాడు యేసయ్య. అదే క్రిస్మస్లో ఉన్న సందేశం. సమయం లేదు కాబట్టి నేను ముందుకెళ్తున్నాను. కాబట్టి క్రైస్తవుడు ఫలించాలా? ఏదో ఒక చెట్టుగా ఉంటే సరిపోదు. పెరిగితే పెరగద్దులే, చిల్ల చెట్లు కూడా పెరుగుతూ ఉంటాయి కదా, వదిలే కొన్ని మానులు అవుతాయి. అవి కొట్టి ఎక్కడ పడేస్తారు? కొట్టి బ్యారనీలకి వేస్తారు, లేకపోతే ఇటుక బట్టీలకి వేస్తారు, లేకపోతే కాల్చి అలాగా మరి వంట చేసుకోవడానికి ఉపయోగిస్తారు. అదే ఫలింపు లేని క్రైస్తవ జీవితం కూడా నరకబడి అగ్నిలో వేయబడుతోంది. క్రైస్తవ జీవితం ఫలింపు కలిగి కావున ప్రభునందులారా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, ఓపిక అవసరం. చాలా ఓపిక అవసరం. చాలా మందికి ఓపిక ఉండడంలా. ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు విని సమాధానం చెప్పే పరిస్థితి లేదు. సగం మాట మాట్లాడంగానే పోయి మీద పడేటువంటి రోజుల్లో ఉన్నాం మనం కదా. కుటుంబాల మధ్యలో కూడా అంతే ఉన్నాయి కదా. ఏంది నువ్వు ఇంతసేపు మాట్లాడేది? ఇది ప్రభు నేర్పించలా. దీర్ఘశాంతము. చదవండి నెక్స్ట్. దయాళుత్వం. దయ చాలా ప్రాముఖ్యం. దయ. యేసు ప్రభు వారి మరి క్రిస్మస్ యొక్క సమయంలో ఈ దయ అనేది చాలా ప్రాముఖ్యం. దీనులు, దరిద్రులు అనేకులు ఉన్నారు. వారికి మనము చేయగలిగింది, మనం ఇవ్వగలిగింది వాళ్ళను ప్రేమించి దయ చూపిస్తూ ఇవ్వాలి. కొంతమంది దయ ఉండదు. బాబో మాకే లేదు, మీకేమి ఇస్తాం అన్నట్టుగా ఉంటా. నీకున్నది ఇవ్వు, నీకు లేనిది ఇవ్వద్దు. నువ్వు చూపగలిగిన ప్రేమ చూపు, కొత్తది ఏదో చూపించవద్దు. నువ్వు చూపగలిగింది, ఇవ్వగలిగింది, చేయగలిగింది దయాళుత్వం. తర్వాత మంచితనము. ఇదొక ఫలము. మంచితనం
మంచితనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మంచితనం ఎన్ని రోజులకు వస్తుంది? సంవత్సరాలకు రావచ్చు. చెడ్డ పేరు రావాలంటే ఒక సెకండ్ చాలు. ఏదో ఒక వ్యక్తిని, కూర్చున్న వ్యక్తిని పోయి ఒక దెబ్బ కొట్టావనుకో, ఎందుకు కొట్టావు నన్ను? కొట్టాలనిపించింది కొట్టాను, నువ్వు మంచోడు, ఎటుంటారో నువ్వు, ఇటుంటాడు అని ఊరనే తిడతారు కదా. చెడ్డ పేరు చెప్పించుకోవాలి ఎంతసేపు? చెడ్డ పేరు సంపాది ఎంతసేపు? కానీ ప్రభు అది కోరుకోవడం లేదు. ఈ క్రిస్మస్ వేళలో ఈ సందేశం ద్వారా మనల్ని ఏం కావాలని కోరుకుంటున్నాడు ప్రభు? ఏం కావాలని కోరుకుంటున్నాడు? ఇవన్నీ మా కంటతమే పాస్టర్ గారు అంటారేమో. కంటతమైతే ప్రయోజనం లేదు, అవి మన క్రియలలో కనబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కంటతమైతే ప్రయోజనం ఏముంది? చెప్పేస్తావచ్చు, ప్రేమ, మంచితనము, సాత్వికము, దీర్ఘశాంతము, దయాళుత్వం చెప్పుకుంటా పోవడం కాదు, క్రియలలో కనబడాలి. అతడు నీటి కాలవల ఎవరు నాటబడిన యాకు వారికి తన కాలమందు ఫలమిచ్చెట్టు వలే అతడు చేయునంతయు సఫలమగును. ఇంకా ఏమున్నాయి అక్కడ? విశ్వాసము. ఈరోజు ఇంత వాక్యం వింటున్నావు, విశ్వాసం లేకపోతే నువ్వెంతున్నా వ్యర్థమే. విశ్వాసం, సాత్వికము, అది కూడా తగ్గింపుతో కూడినది. తగ్గింపు చాలా ప్రాముఖ్యం. ఈరోజు పెద్దలంటే గౌరవించాలి. నువ్వేంది నాకు చెప్పేది? నీ కాలం వేరు, మా కాలం వేరు కాదు. ఏ కాలంలో అయినా ప్రభు మాట పెద్దలను గౌరవించమని చెబుతూ ఉంది. నీకంటే వయసులో పెద్దవారు, నీ తల్లిదండ్రులను, అలాగే గురువులను, అలాగే నీకంటే మరి పరిచయం చేసే సేవకులను గౌరవించాలి. ఎప్పుడు ఒకటే వాక్యము. కాలం మారిపోయింది, మీ రోజులు వేరు, మా రోజులు వేరు కాదు. ఏ రోజైనా దేవుని వాక్యమే పడుతుంది. కాబట్టి మనం తర్వాత ఒక వచ్చిన రెండు విషయాలను చదువుకుని ముగించేద్దాం. సాత్వికము, ఆశా నిగ్రహము. కొన్ని ఆశలలో చాలా నిగ్రహం అవసరం. ఆశలు ఉన్నాయని ఇష్టానుసారంగా వెళ్ళిపోవడం కాదు. నీ తల్లిదండ్రి పండుగ రోజున నీకు 500 రూపాయలు పెట్టే నీకు డ్రెస్ తీసేయగలిగే స్తోమత తోలుకుంటుందేమో. నీ ఆశలు కొన్నిసార్లు అణుచుకో. వచ్చే సంవత్సరం ఒక 1000 రూపాయలు పెట్టి తీస్తారేమో. లాదు ఏం చేస్తారో నాకు తెలియదు. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా కొన్నిసార్లు భర్తలను రకరకాలుగా మాట్లాడేవాళ్ళు. ఏమి ఇది కూడా తీసేలేవా? కొన్ని ఆశలు తగ్గించుకోవాలి, నిగ్రహించుకోవాలి. ఇంకా ఇటు వాటికి విరోధమైనది ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గొర్రెల కాపరులు 1, వారు విన్నారు, విశ్వసించారు, విధేయులయ్యారు, వివరించారు. ఈరోజు మనం కూడా దేవుని వాక్యము విని విధేయులమైతే భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తాము. రెండవది, మనం చేసే ప్రయాసకు ప్రతిఫలం ఉంది. మూడవది ఏంటంటే ఫలిస్తాం. ఎలాగా? పచ్చగా కాదు, ఫ్రూట్ఫుల్ లైఫ్, ఫలాలు. ఈ ఫలాలు ఏంటో అవి మనం గమనిస్తూ వచ్చాం. అవన్నీ కూడా క్రిస్మస్లో ఉన్నాయి. అవి ఉన్నప్పుడు ఏ జీవితం ఉన్నాయో వాళ్ళే ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు దానికి అర్థం ఉంది. లేదు, నాలో ప్రేమ లేదు, మందిరానికి వచ్చాను, వాక్యం విన్నాను, బాగానే ఉంది, కేక్ పెడితే కేక్ తిన్నాను, అన్నీ బాగానే ఉన్నాయి, పక్కన వాడిని నువ్వు ప్రేమించలేకపోతే, కూర్చొని ఏదో కాలు ఒక్కరో తగిలిందనుకో, ఏం బాగా కూర్చొని తెలియదు నీకా? మనసులో అనుకునేటువంటి మాటలు కూడా కొంతమంది అనుకుంటా ఉంటారు. భలే కూర్చున్నాడు నాయన ఎంతసేపు కదా, ప్రేమ ఉందా? సున్నితంగా చెప్పాయా, కొంచెం జరిగి కూర్చో కదా. చిన్న ఎగ్జాంపుల్, మచ్చుకు చిన్న ఎగ్జాంపుల్ మెట్టుకు ప్రభునందు పిల్లలు మనం గమనిద్దాం. ఈ క్రిస్మస్లో మనం నేర్చుకున్న సందేశం ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ కలుగబోతున్న మహాసంతోషకరమైన సువర్తమానము, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మన కొరకు పుట్టినటువంటి ప్రభువు, ఆయన పుట్టి 2000 సంవత్సరాల పైన అయిపోయింది. కానీ ఈరోజు ఆయన ప్రేమను గురించి ప్రకటిస్తుంటుండగా ఆయన ప్రేమ మనలో ఉండాలి. కాబట్టి ఆయన మాటలు వింటున్నప్పుడు మనం విధేయులం అవుదాం. దేవుని ద్వారా వచ్చే దీవెనలు మనమందరము సంఘముగా వింటున్న మనమందరం కూడా పొందుదుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, తల ఉంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి,
సర్వాధికారి మీకు స్తోత్రాలు నాయనా. సమయమును బట్టి మేము ఈ స్థలమందు చేరి మీ విలువైనటువంటి మాటలు మాతో మీరు మాట్లాడిన మాటలు విన్నాం. గొర్రెల కాపరులకు ప్రకటించిన మాటలు వారు విని విధేయులై విశ్వసించి వివరించారు. ఈరోజు నాయనా మీ గురించి మేము వినుట ద్వారా, మీ మాటకు విధేయులు అవటము ద్వారా ప్రభువా భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవించి మేము చేసే ప్రయత్నంలో ప్రతిఫలం పొందుతూ మీలో ఫలించేవారుగా ఉండలాగిన మమ్మల్ని బలపరచండి. ఎవరైతే ఈ వాక్యం వినే సమయానికి క్రిస్మస్ అంటే దాని అర్థం తెలియక పండుగే అని చెప్పేసి కాలం గడిపేస్తున్న జీవితాలుగా ఉంటే, ఈరోజు అర్థవంతమైన క్రిస్మస్ మిమ్మల్ని ఆరాధించటం నేర్చుకున్నట్లుగా మీరు ప్రభు చూపారు. మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వీళ్ళందరినీ కూడా మీరు ఫలభరితముగా ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.